చెప్తా. ఇంకోటి జనసేన 30 అట, 30 అసెంబ్లీ, 3 లోక్సభ సూత్రప్రాయ అంగీకారం నర్మగర్భంగా జనసేన అని వెల్లడి. అంటే టీడీపీతోని పొత్తులో 30 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాలకి అడుగుతున్నట్టు దాన్ని నర్మగర్భంగా జనసేన అని చెప్పినట్లు, దాంట్లో కొంతమందిని అంటే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిండు. ఫలానా ఫలానా చోట మీరు పని చేసుకోండి, మనకే ఆ సీటు కేటాయించబడుతుంది అని చెప్పి కూడా చెప్పారు. దాంట్లో గోరింట్ల బుచ్చి చౌదరికి సంబంధించి రాజమండ్రి రూరల్ కూడా ఉందని నిన్న వార్తలు వచ్చినాయి. భాజపాకు 5 లోక్సభ, 12 శాసనసభ స్థానాలు. భాజపాను భాగస్వామ్యం చేస్తున్న ఉమ్మడి ప్రభుత్వంలోనూ మాదే కీలక పాత్ర. సమీక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రభుత్వం వస్తే వీళ్ళదే ప్రధాన భూమిక ఉంటుందట. ఇది ప్రధానంగా ఆంధ్రప్రభ ఇచ్చింది. ఇంకోటి, లోక్సభ ఎన్నికల షెడ్యూల్ మార్చి 9 తర్వాతే. సార్వత్రిక పోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం. ఇప్పటికే రాష్ట్రాల వారీగా పర్యటనలు, సన్నాహకాలపై సమీక్షలు. లోక్సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై త్వరలో సమీక్ష. లోక్సభ ఎన్నికల షెడ్యూలు గత 10-15 రోజులుగా చర్చ నడుతుంది. అందుకంటే పార్లమెంటు సమావేశాలు ముగియంగానే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని ఒక గతంలో చర్చ నడిచింది. కానీ నిన్న సూత్రప్రాయంగా కొంత ఎలక్షన్ కమిషన్ నుంచి లీక్ వచ్చినట్టు సమాచారం వచ్చినట్టు ఒక వార్త రాశారు. మార్చి 9 తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ అంటే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. అంటే గత 2019లో కూడా మార్చి 10 నాడు వచ్చింది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ మార్చి 10 నాడు వచ్చింది. సేమ్ మార్చి 9 తర్వాత అంటే 10 కావచ్చు, 9 కావచ్చు షెడ్యూల్ వస్తుందట. షెడ్యూల్ వచ్చిన తర్వాత 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు నిర్వహించవచ్చు అని ఒక వార్తని